సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో ఒక ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. భారీ అంచనాలతో రిలీజ్ డేట్స్ ప్రకటించిన సినిమాలు చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఐయామ్ గేమ్ కూడా అదే లిస్ట్ లో చేరే అవకాశంపై మాలీవుడ్ లో డిస్కషన్ జరుగుతోంది. ఆగస్టు 20, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇది కేవలం ఒక సినిమా పోస్ట్ పోన్ మాత్రమే కాదు, పెద్ద సినిమాల రిలీజ్ ప్లాన్స్ ఎలా మారుతున్నాయనే ప్రశ్నను కూడా ముందుకు తెస్తుంది. గతంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత దానిని మార్చడం అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత సినిమాలు, బహుభాషా రిలీజ్లతో పోస్ట్ ప్రొడక్షన్ దశ మరింత క్లిష్టంగా మారింది. డబ్బింగ్, డిఐ, సౌండ్ డిజైన్, విఎఫ్ఎక్స్, సెన్సార్ ప్రక్రియల సమన్వయం కారణంగా ఆఖరి దశలో ఆలస్యాలు పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఐయామ్ గేమ్ పోస్ట్ పోన్ అయితే దాని ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ ఈక్వేషన్స్ పై కూడా కనిపించే అవకాశం ఉంది. అదే రోజున రిలీజ్ కు రెడీ అవుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫాకు సోలో రిలీజ్ అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంటుంది. స్క్రీన్ కౌంట్ పెరగడం, మంచి ఓపెనింగ్స్ రావడం వంటి అంశాలు కూడా దానికి అనుకూలంగానే మారవచ్చు. మరోవైపు మమితా బైజు నటించిన బేతేళం కుటుంబ యూనిట్ కు కూడా మల్టీప్లెక్స్ పోటీ తగ్గి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ షేర్ దక్కే అవకాశాలు పెరుగుతాయి. దీంతో ఆగస్టు 20 మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈక్వేషన్ పూర్తిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. 3 సినిమాల మధ్య పోటీ ఉండాల్సిన చోట 2 సినిమాల మధ్య ప్రధాన పోటీకి పరిస్థితి చేరుకోవచ్చు. ఈ మార్పు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ చైన్ల స్క్రీన్ కేటాయింపులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ గా రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య పెరగడం కూడా ఈ ట్రెండ్ కు మరో కారణంగా కనిపిస్తోంది. ఒకేసారి మలయాళం, తెలుగు, తమిళం, హిందీ మార్కెట్లను టార్గెట్ గా చేసుకోవడం వల్ల ప్రతి వెర్షన్ ను ఒకే స్థాయిలో రెడీ చేయాల్సి వస్తుంది. ఫలితంగా రిలీజ్ డేట్ కంటే క్వాలిటీకు ప్రాధాన్యం ఇస్తూ నిర్మాతలు చివరి నిమిషంలో కూడా డెసిషన్స్ మార్చేందుకు వెనుకాడటం లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రానప్పటికీ కూడా ఐయామ్ గేమ్ చుట్టూ జరుగుతున్న డిస్కషన్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. భారీ సినిమాల యుగంలో పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు కేవలం టెక్నికల్ దశను కాదు, రిలీజ్ ప్లాన్ ను డిసైడ్ చేసే కీలక అంశంగా మారుతుంది.